దాన్నంట మనం ఎలాగ వాడుకోవాలంటే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎలా వాడుకోవాలండి? జాగ్రత్తగాను పరిశుద్ధముగాను వాడుకోవాలంట. దేవుణ్ణి గణపరచడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటయ్యా అంటే, మొదట నువ్వు దేవుని దగ్గరికి రావటం వల్ల ఆయుష్ పెరుగుతుందంట. ఏం పెరుగుతుందమ్మా? ఆయుష్ పెరుగుతుంది. రెండోది ఏం ఎందుకుంటారయ్యా అంటే బలాన్ని పొందుకుంటారు. మూడోది ఏంటయ్యా అంటే సమృద్ధి దేవుడు ఇస్తాడు. నాలుగోది ఏంటయ్యా అంటే ప్రియా సహోదరులారా, దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులము అవుతాం. ఒక్క దినము దేవుని మందిలో గడిపితే 1000 దినాలంట. ఎన్ని దినాలు ఆశీర్వాదాలు అమ్మా? 1000 దినాలు శాస్త్రమంట. ఈ శాస్త్రమైన ఆశీర్వాదాలు మనం పొందాలంటే దేవుడి దగ్గర చాలా నమ్మకముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏండి దేవుడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కనుక దేవుని ఎందుకు స్తుతించాలి? దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే మహోన్నతుడు గనుక దేవుణ్ణి స్తుతించాలి. మహోన్నతుడు అంటే ఏంటండి? మహోన్నతుడు అనగా సర్వము మేలే మహారాజు. ఏండి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు గనక ఆ రాజుని ఎప్పుడు కూడా మనం గణపరచేవారుగాను, స్తుతించేవారుగాను, ఆయన ఆరాధించేవారుగాను, ఆయన నామాన్ని హెచ్చించేవారుగా మనం ఎప్పుడు ఉండాలని దేవుడు లేఖనాల ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అంటే దేవుడి మాటలు మనం ఎప్పుడైతే వింటామో దేవుడి యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కనుక ఇక్కడ 2 కుటుంబాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు అంటండి? 2 కుటుంబాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 కుటుంబాల్లో ఏంటి ఒక వ్యక్తి ఏమో వింటున్నారా? ఒక వ్యక్తి ఏమో దేవుణ్ణి ఒక వ్యక్తి ఏమో దేవుని మాటను పక్కన పెట్టి ఒక వ్యక్తి అసూయతోనూ పగతోనూ కక్షతోనూ ఇస్వసూపుతోనూ ఉండేవాడంట. ఒక వ్యక్తి ఏమో ఎప్పటికప్పుడే దేవునికి భయపడే వ్యక్తి. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా దేవుళ్ళో తన కుటుంబం ఎదుగుతూ ఉండేది. ఒక వ్యక్తి ఏమో కుటుంబము ఎంతకంతకు దిగజారిపోయేదంట. ఎందుకు దిగజారిపోయేది? ఎందుకు ఆ కుటుంబము ఇలాగైపోయింది అయ్యా అంటే వీళ్ళిద్దరూ కూడా, ఈ రాజులిద్దరూ కూడా మరి ఇశ్రాయేలు దేశానికి రాజులు. ఇశ్రాయేలు దేశానికి రాజులు. ఈ రాజుల పేరు ఏమిటయ్యా అంటే ఒక రాజు పేరేమో సౌలు, ఒక రాజు పేరు దావీదు. ఓ రాజు పేరు సౌలు, ఓ రాజు పేరు దావీదు. ఇద్దరు కూడా దేవుని చేత అభిషేకించబడిన వారే. ఇద్దరు కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన వారు. ఎన్ని సంవత్సరాలు అంటండి? 40 సంవత్సరాలు. సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించారు. మరి దావీదు రాజు గారు కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించారు. ఈ ఇద్దరు కూడా దేవుని చేత అభిషేకించబడిన వారే, దేవుని చేత పిలువబడిన వారే. అయినప్పటికీ వాళ్ళు ఇక దావీదు యొక్క స్థితి అంతకంతకి చక్కగా వర్ధిల్లింది. మరి సౌలు యొక్క స్థితి అంతకంతకి దిగజారిపోవట కారణం ఏంటి అంటే మరి సౌలు స్వార్థపూర్వమైన మనసు కలిగిన వాడు. ఎలాంటి మనసు అంటండి? స్వార్థపూర్వమైన మనసు కలిగిన వాడు. అతడు స్వార్థం వల్ల అతని స్థితి ఏమైపోయిందంటే పాడైపోయింది. ప్రియ సహోదరురా సహోదరి, దేవుని దగ్గరకు వచ్చిన మనము, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము దేవుని యొక్క ప్రేమలోను, దేవుని యొక్క బాధలోను, దేవుని యొక్క శిక్షలోను, దేవుని యొక్క మరి నీడలోని లేదా దేవుని యొక్క వెలుగులో మనం ఎప్పుడు కూడా ప్రకాశించి ప్రబలుతూ ఉండాలి తప్ప మనం దిగజారిపోకూడదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే, దేవుని నమ్ముకోవడం అంటే బైబిల్ నట్టుకుని వచ్చేయటం కాదండి. మనము దేవుని యొక్క ప్రేమ పొందుకోవాలి. బైబిల్ అట్టుకుని వచ్చేయటం కాదు దేవుని నమ్ముకుంటాం అంటే. నమ్ముకున్న నీవు, దేవుని అనుసరించిన నీవు, దేవుని యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. రెండోది నీలో ప్రేమ ఉండాలి. నువ్వు అందరినీ ప్రేమించాలి. రెండోది ఏంటయ్యా అంటే దేవుని బిడ్డలకు ఏముండకూడదు అయ్యా అంటే పాపం మనలో ఉండకూడదు. ఏముండకూడదండి? దోషాలు మనలో ఉండకూడదు, అతిక్రమలు మనలో ఉండకూడదు. మనలో స్వార్థపరమైన మనసు మనలో ఉండకూడదు. అవన్నీ కూడా దేవుడి దగ్గర మనం ఒప్పుకుని విడిచిపెట్టేవారుగా మనం ఉండాలంట. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1 నుండి ఒకసారి చదవండి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా.
అమ్మా సౌలు కుటుంబమునకును దావీదు కుటుంబమునకును బహుకాలము ఏమండి సౌలు కుటుంబమునకునంట దావీదు కుటుంబానికి బహుకాలం యుద్ధము జరిగిందంట. దేవునికి స్తోత్రం. దావీదు అంతకంతకు ఏంటి దావీదు అంతకంతకు ప్రబలులను సౌలు కుటుంబము అంతకంతకు నేర్చిల్లేను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవానికి వందనములు, స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు ఆరాధనలో మహిమపరచబడ్డారు, ప్రార్థనల ద్వారా మహిమపరచబడ్డారు, ఆరాధనల ద్వారా మహిమపరచబడ్డారు. ప్రతి విజ్ఞాపన మరి ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకించారు, మా ప్రార్థన ఆలకించారు. అయా వాక్యాన్ని వెత్తుచుండగా వినగల సేవలు లేబడి మనస్సు బిడ్డలకు ఇచ్చి నా మానవ సభ మరుగు చేసి పరిశుద్ధాత్మనాలు ఉంచి మగ దర్శనమిచ్చి చూటిగా తేటగా బిడ్డలతో నాతో కూడా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అయితే ప్రియా సహోదరులారా, మరి సౌలు కుటుంబానికినంట దావీదు కుటుంబానికినంట బహుకాలము ఏం కలిగిందంటండి? యుద్ధం. ఏం కలిగిందంటమ్మా? యుద్ధము జరిగిందంట. సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాలం యుద్ధము జరగగా ప్రియా సహోదరులారా, అంతకంతకు దావీదు కుటుంబం వర్ధిల్లుతూ ఉందంట, సౌలు కుటుంబం అంతకంతకు నేర్చెల్లిపోయిందంట. ఈరోజు నేర్చెల్లిపోవటానికి ఏంటయ్యా కారణం? సౌలు కుటుంబం నేర్చెల్లిపోవటానికి కారణం ఏంటంటే సౌలు స్వార్థపూర్వమైన మనసు కలిగి ఎక్కడికక్కడే దావీదుని అంతం చేయటానికి, దావీదుని నశింప చేయటానికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దావీదుని అంతం చేయటానికి ప్రయత్నం చేశారు. ఎవరు? సౌలు గారు. రెండవది, అతడు అసూయతోనూ పగతోనూ కక్షతోనూ ఉన్నాడు. ఒక స్వార్థపూర్వమైన లేకపోతే ఒక విశ్వసూపు ఆయనలో ఉందంట. దావీదు వైపుకి ఎప్పుడు చూసినా ఇసుతో చూసేవాడంట, నవ్వుతా మాట్లాడేవాడు. కానీ వాడిని ఎప్పుడు దావీదుని ఎప్పుడు అంతం చేద్దునా, ఎప్పుడు నశింప చేర్చుదని ఎదురు చూచేవాడంట. ఎంతగా అయ్యా అంటే ఈ దావీదు ఎవరయ్యా అంటే ఏంటి? సౌలు యొక్క అల్లుడు గారు. ఈ సౌలు యొక్క అల్లుడు కనుక మరి గొలియత్తును ఫిలిస్తీన్లందరినీ కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళినప్పుడు, సౌలు రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రియా సహోదరులారా, దేవుడు తోడున్నంత వరకు వీరు విజయం పొందారు. అయితే ప్రియా సహోదరులారా, మరి ఇంకా ఫిలిస్తీన్లో మరి అందులో ఒక గొలియత్ అని చెప్పి 6 అడుగులు ఎత్తు కలిగిన వ్యక్తి ఏండి, ఆ బలమైన వాడు, బలాచురుడు, యుద్ధ సురుడైన గొలియాతును చూసినప్పటికీ సౌలుకి భయం పుట్టింది. ఎవరికి భయం పుట్టిందండి? సౌలుకు భయం పుట్టింది. అయితే ఎవరు ఈ సౌల్ని జయించగలరు? ఈ యొక్క గొలియాతుని ఎవరు అంతం చేయగలరు? ఈ గొలియాతుని ఈ ఫిలిస్తీన్లు ఎవరైతే ఓడిస్తారో, ఈ గొలియాతుని ఎవరైతే అంతం చేస్తారో వారికి నా కుమార్తెనిచ్చి నా రాజ్యంలో సగం ఇచ్చేస్తానని చెప్పాడండి. ఏంటి? నా రాజ్యానికి వారసు ఏంటి రాజుగా చేస్తానని చెప్పారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రకారంగానే ఈ యొక్క దావీదుకి సౌలుకి బదులు దావీదు వెళ్ళి యుద్ధం చేసినప్పుడు గొలియాతుని హతము చేసి గొలియాతు యొక్క తల నరికి సౌలు రాజు దగ్గరికి తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గ్రంథాల్లో. అయితే మరి ఎప్పుడైతే అతడు యుద్ధం యెహోవాదని మరి ఒడిసాల్లో పట్టుకుని ఏటు రాళ్ళు పట్టుకుని వెళ్ళాడు, ఒక రాయితోటే గొలియాతును హతం చేశారు. ఈ యొక్క దావీదుకి ఎవరు తోడై ఉన్నారయ్యా ఇతని విజయం పొందటకంటే ఏంటి? దావీదు గారికి దేవుడు తోడై ఉన్నారు. దావీదు ఒంట్లో ఏముందయ్యా అంటే స్తుతి ఉంది. ఏముందంట? దావీదు ఒంట్లో స్తుతి ఉంది కనుక తన స్థితి మార్చబడ్డది. స్థితిని మార్చివేసింది. దావీదు దేవుని ఆత్మ చేత చక్కగా నింపబడి ఎప్పుడు కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ తన తండ్రి యొక్క యెష్షీ గారి యొక్క గొర్రెలు మేపుతూ కూడా అరణ్యములో కూడా గొర్రెలు మేపుకుంటూ దేవుని స్తుతించే యొక్క దావీదును తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశానికి రాజుగా దేవుడు చేశాడు. ఏదో ఒక మార్గము ద్వారా అతను రాజుగా చేయటానికి ఈ సౌల్ని దింపివేసి ఇశ్రాయేలు దేశానికి మళ్ళీ రాజుగా దావీదు గారిని చేయటం కారణం ఏంటంటే సౌలు యొక్క మనసు మారిపోయింది. సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు, సౌల్ని మరి దురాత్మ వచ్చినప్పుడు మరి ఇశ్రాయేల్ ప్రజల దగ్గర పరిపాలన సరిగ్గా చేయకుండా, ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయం చేయకుండా ఇశ్రాయేల్ ప్రజలందరినీ హింసించేవాడంట సౌలు. ఎందుకయ్యా అతని మీదకి ఒక దురాత్మ వచ్చిందంటే సౌలు యొక్క హృదయం పాడైపోయింది.
మన హృదయాల్లో పాడైపోయి మన భక్తిలో మనం దిగజారిపోయినప్పుడు అంట మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు భ్రష్టాత్మకి, ఏ ఆత్మకంటండి, భ్రష్టాత్మకి అప్పగిస్తాడంట. మనం ఎప్పుడైతే ప్రార్థనలోను, విశ్వాసంలోను, భక్తిలోను మనం ఎప్పుడైతే సన్నగిలిపోయి, ఎప్పుడైతే మనము నిర్లక్ష్యం చేసి దేవుడికి దూరం అయ్యామో మనము అప్పుడు ఏం చేస్తాడంటే అపవాది ఎంటర్ అయిపోతాడు. అపవాది ఎంటర్ అయిపోయి మనల్ని ఏదో రకంగా పడగొట్టాలని చూస్తూ ఉంటాడు, ఏదో రకంగా పాడు చేయటానికి చూస్తాడు, ఏదో రకంగా మనల్ని పతనం చేయాలని చూస్తూ ఉంటాడు. రెండోది, దేవుని గురించి తెలుసు కూడా మనం తప్పు చేస్తే చూచి దేవుడు కనిపెట్టంట లాస్ట్కి ఏం చేస్తాడంటే భ్రష్టాత్మకి అప్పగిస్తాడంట. ఈ సౌలు కూడా ఎవరికి అప్పగించాడయ్యా అంటే భ్రష్టాత్మ, ఒక దురాత్మ అతని మీదకి వచ్చినప్పుడల్లా అతడు దేవునికి విరోధంగా ప్రవర్తించేవాడు. అయితే సౌలు నిమిత్తమును సౌలు యొక్క నిమిత్తంగా అక్కడ గొలియాతుని హతము చేసి, దావీదు గొలియాతుని హతము చేసి ఎప్పుడైతే అతడు ఈరుడయ్యాడో ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజుగా దేవుడు నియమించారు. తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తున్నాడు. అలాగే అదే ప్రకారంగా రాజు గనక రాజు మాట తప్పుకోకూడదు గనక ఎత్తును పొడవును రంగును చూడకుండా మాట ఇచ్చిన ప్రకారంగా సౌలు రాజు తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. వివాహం చేస్తున్న తర్వాత ఆ రాజు పట్టాభిషేకం చేసి ఇతడు రాజు, నా దేశానికి మళ్ళీ ఇతను నేను రాజుగా నియమిస్తున్నానని చెప్పి ప్రకటన చేశాడు సౌలు గారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రకటన చేస్తున్న తర్వాత అందరూ కూడా ఎప్పుడైతే గొలియాతును ఓడించాడో, గొలియాతును ఎప్పుడైతే హతం చేస్తాడో, ఫిలిష్తీయులందరిని ఎప్పుడైతే ఓడించారో దావీదును గణపరుస్తూ ప్రారంభించారంట. ప్రజలందరూ కూడా మరి అతను ఎప్పుడైతే పట్టాభిషేకం చేస్తున్న తర్వాత ఊరేగించుకుని తీసుకొస్తుంటే వేల జైలు కొడుతూ ఉన్నారంట. ఎవరికి? దావీదు గారికి. వేల జైలు ఇతనికి, 10,000 జైలును దావీదుకినండి. 1000 జైలు ఎవరికండి? సౌలుకేమో 1000 జైలును, 10,000 జైలు దావీదు గారికి అంట. ఎక్కువగా మాంగారు కంటే సౌలు కంటే ఘనత పొందిన వారు ఎవరంట? ఇతను ఘనత పొందడానికి ఏంటి కారణం? ఎవరున్నారు ఈయనలో? లోకంలో ఉన్నవాడు కంటే దావీదు గారిలో ఉన్నవాడు గొప్పవాడు గనక అతను ఆరాధించే దేవుడు జీవంగల్ల దేవుడు. అతను ఆరాధించే దేవుడు ఘనతలిచ్చే దేవుడు, ఘనపరిచే దేవుడు. ప్రియా సహోదరులారా, మనం గణపరచబడాలంటే దావీదులాగా మనం గణపరచబడాలంటే, దావీదులాగా మనం దీవించబడాలంటే, దావీదు స్థితి మార్చబడినట్లుగా, దావీదు యొక్క పరిస్థితి మార్చబడినట్లుగా మనము కూడా మార్చబడి దీవించబడాలంటే మనము చేయవలసిన పని ఏమిటో తెలుసా? దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి, ఎక్కువగా దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుని యొక్క మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దావీదు రోజుకి 7 మార్లు ప్రార్థన చేసేవాడు. నీ సన్నిధి ఆభరణము చూడాలన్న ప్రాణం సమ్మతిల్లుతుందయ్యా అని ఎప్పటికప్పుడే అతను రాజు పరిపాలన చేసినప్పటికీ, ఇశ్రాయేలు దేశానికి రాజు అయినప్పటికీ దావీదు ప్రార్థన ఎలాగుందో తెలుసా? నీ సన్నిధి ఆభరణం ఎప్పుడు చూచిదన నా ప్రాణం సమ్మతిల్లుతుందయ్యా, అది సమ్మతిల్లుతుందయ్యా అని చెప్పి వర్ణించుకుంటూ ప్రార్థన చేస్తామన్నాడు. ఆదివారం వచ్చేటప్పటికి అతనంట ఎదురు చూచేవాడంట. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు నీ సన్నిధికి వెళ్దునా, దేవునికి స్తోత్ర, హల్లెలూయా, ఎప్పుడు నేను ప్రార్థనలో కనిపెడుతున్నా, ఎప్పుడు దేవునికి స్తుతి చేద్దునా అని ఎదురు చూచేవాడంట. ప్రియా సోదర అమ్మా దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గనుక నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, దేవుని యందు భయమును భక్తి కలిగి మనము దివారాత్రులు దేవునికి దగ్గరగా మనం ఉండేవారుగా ఉండాలి. ఇప్పుడు దావీదు ఇంతగా దీవించబడటానికి కారణం ఏంటయ్యా అంటే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. అయితే ఈ సౌలు, ప్రియ సహోదరులారా, దేవుడు ఎప్పటికప్పుడే దావీదును అంతం చేయాలని అతను 10,000 జైలు మరి కొట్టించుకున్నాడు. 10,000 జైలు అంటే ప్రజలందరూ ఎక్కువగా, నాకంటే ఎక్కువగా గణపరుస్తున్నాడు అల్లుడైన దావీదుని. ఏమైనా సరే దావీదుని నన్ను ఉంచకూడదని పద్దం పట్టాడు అంటండి. ఎవరినండి? పిల్లనిచ్చి పెళ్లి చేసిన తన సొంత మామ సౌలు ఎవరిని చంపేయడానికి చూస్తున్నాడు? దేని కొరకు? పదము కొరకు. పదము కొరకును, ఘనత కొరకును, మనుషుల యొక్క, మానవుల యొక్క ఘనత కొరకు తన సొంత అల్లుడిని చంపివేద్దామని ప్రయత్నం చేశాడు. ఎవరు? సౌలు గారు. అయితే ఈ సౌలు ఎప్పటికప్పుడే అల్లుడు వైపు అంట ఇసుక చూపు చూసేవాడంట. ఎలా చూసేవాడండి? ఎప్పుడు దొరుకుతాడా, ఎక్కడ దొరికితే మరి దొరికిన కాడ హతం చేయాలి. సౌలు ఏమైనా ఈ యొక్క దావీదుని ఎక్కడైనా నేను దొరికిన కాడ నశింపు చేయాలి, ఇతన్ని నా రాజ్యంలో ఉంచకూడదు, ఏమైనా ఈ సింహాసనాన్ని దింపివేయాలి అని చెప్పి ఇస్వాక ఆలోచన, కుట్ర ఆలోచన చేసేవాడు. ఇదిగో నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, నా దావీదుని కనుక చంపేస్తే నా కూతురు ఎదవరల్లో అయిపోద్దన్న ఆలోచన ఎవరికి లేదు?
నా కూతురు దగ్గబాయండి, నా కూతురు అనాథ అయిపోతుంది, నా కూతురు మరి ఎదవరాలైపోద్దని ఆలోచన చేయలేదు సౌలు గారు. ఎందుకంటే ఈ యొక్క పగ, కక్ష ఏంటి మరి కోపము ప్రియ సహోదరులారా దేవుని యొక్క నీతిని నెరవేర్చదంట. దేవుని నీతిని నెరవేర్చదు కోపం. నీలో కోపం ఉంటే, నీలో పగ ఉంటే, నీలో కక్ష ఉంటే, నీలో స్వార్థం ఉంటే, నీలో అసూయ ఉంటే దేవుని నీతిని నెరవేర్చలేరు. ఎప్పుడైతే తన పాపాలు, తన అతిక్రమణ, తన దోషాలు ఒప్పుకుంటారో వారు మాత్రమే దావీదు వలె ప్రబలుతారంట. దేవునికి స్తోత్రం. సప్పటి కొట్టి దేవుని నామమున మహింపర్దాం. దావీదులాగా ప్రబలాలంట. ప్రబలాలంటే ఏండి అంతకంతగా వర్దిల్లాడంట. ఎవరు? దావీదు గారు. అంతకంతగా నీరు చెల్లిపోయాడంట. ఎవరు? మొదటి స్థితి ఎలాంటి స్థితి? ఏంటి సౌలు గారిది? మహారాజు స్థితి. ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఘనత పొందిన స్థితి. ఇప్పుడు దిగజారిపోవడం కారణం ఏంటయ్యా అంటే దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడు. దురాత్మ వచ్చేసింది. దేవుడు ఆత్మ నుండి తొలగిపోయింది. స్వార్థం ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే నిర్లక్ష్యం వచ్చిందో, ఎప్పుడైతే పగ వచ్చిందో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా అతనిలో పని చేయట్లా. పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి ఎవరు వచ్చేసారంట? దురాత్మ వచ్చేసి పని చేస్తూ ఉంది. ఇంకా ప్రజలకు న్యాయం చేయట్లేదు. కఠిన పరిపాలన చేస్తూ ఉన్నాడు. కఠిన రాజుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కఠినమైన మాటలు కఠినముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవుడు చూచాడు. ప్రియ సహోదరులారా తనలో ఉన్న ఆ మార్పులు చూచాడు. తనలో ఉన్న క్రియలు చూచాడు. ఏ మనుషుడు ఇశ్రాయేలు దేశ ప్రజలందరూ ఎవరు కూడా రాజును తిరగలేకపోయారు. ఎవరు కూడా వ్యతిరేకలు అవ్వకపోయారు. సౌలు ఎవరు కూడా తిరుగుబాటు చేయలేకపోయారు. కానీ దేవుడు ఆకాశమందున్న చూచిన దేవుడు సౌలు యొక్క హృదయాన్ని చూచాడు. సౌలు యొక్క అహంకారాన్ని చూచాడు. సౌలు యొక్క ఆ మత్సరాన్ని, ముడతను, లేతే ఆ ఇస్వను, లేకపోతే ఆ స్వార్థాన్ని దేవుడు చూచాడు. ఆకాశమందున్న దేవుడు వెంటనే సౌలును దింపివేసి ఇశ్రాయేలు దేశానికి దేవుడు దావీదును రాజుగా చేశాడు. చేయటమే కాకుండా ఎన్నో పర్యాములు మరి సౌలు దావీదును సంపాదన చూస్తే మరి ఎన్నోసార్లు దేవుడు దావీదును తప్పించారు. దావీదు తప్పించుకుని వెళ్ళాడు. ఒకనొక దినాన్ని ఎన్నో పర్యాములు తన మామైన సౌలు దావీదుకి ఎదురయ్యాడు. కానీ ఎన్నోసార్లు మరి అతను సంపటానికి మరి ఇష్టపడలేదు. దేవుని చేత అభిషేకించబడిన వాడిని ఎవరు ఏమీ చేయకూడదు అని ఆలోచన చేసి పగవాడు కూడా ఏం చేశాడంటే తప్పించుకుని వెళ్ళిపోయాడు. అదేనండి దేవుని పిల్లలకున్న ఆ దైవ లక్షణం. ప్రియ సొత్తు మనం తప్పించుకునే వారుగా ఉండాలి తప్ప మనం ముప్పు తెచ్చుకునేవారుగా ఉండకూడదు. తిరుగుబాటుదారులుగా మనము ఉండకూడదు. సమాధాన పడేవారుగా మనం ఉండాలి. తగ్గింపు కలిగిన వారుగా మనం ఉండాలి. మనం ఎప్పటికప్పుడు సమాధాన పడిపోవాలి. దేవుని యందు భయం కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి. దీన మనసు కలిగి ఉండాలి. ఈ రోజు నువ్వు వర్ధిల్లాలంటే ఒకటే ప్రియ సహోదరులారా, నువ్వు దేవుని యందు భయమును భక్తి కలిగి, నువ్వు దేవునికి దగ్గరగా, దేవుని యందు నమ్మకస్తురాలుగా, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు చెప్పింది నువ్వు చేస్తే, దేవుడు చెప్పింది నువ్వు వింటే, దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. దావీదు వలె నువ్వు అంతకంతకు వర్ధిల్లాలంటే ప్రియ సహోదరులారా దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి. లేదు అన్ను తిరుగుబాటు కలిగి దేవునికి విరోధంగాను, దేవునికి నిర్లక్ష్యం చేసి దేవునికి విరోధంగా నువ్వు నిలబడ్డావనుకో, ఇక్కడ అంటున్నాడు సౌలుని మన ముందు ఉంచాడు దేవుడు. ఇదిగో సౌలు వలె నువ్వు కూడా నీ కుటుంబము నేర్చుకెళ్ళిపోద్ది. నేర్చుకెళ్ళిపోవటం అంటే ఏంటంటే ఇంకా ఆశీర్వాదాలు ఉండవు. ఇంకా దేని మీద ఆశీర్వాదాలు ఉండవంట. దేని మీద కూడా ఆశీర్వాదాలు ఉండవండి. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం. దేని మీద దేవుడి మాట వినకపోతే, దేవునికి లోబడపోతే, ఇదిగో నీ దేవుడైన యెహోవా మాట ఎవరు వినరో వాళ్ళ మీద కంటే ఈ దీవులన్నీ కూడా శాపంగా మార్చబడతాయంట. చదవండి అమ్మా. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలను. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ఇని ఎడల, నీ దేవుడైన యెహోవా మాట ఇనను ఎడల, అదే చదవాలి అమ్మా. నీ దేవుడైన యెహోవా మాట ఇనను ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. నువ్వు పట్టణములో శపింపబడుదువు, పొలములో నీవు శపించబడుదువు. నీ గంపయు
నీ పిండి పిసుకు తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రెలు, మేకల మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు శపింపబడదువు. నీవు నన్ను విడిచి చేసిన ఈ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి ఏకముగా నశించే వరకు నీవు చెయ్యి పూనుకుని కార్యములన్నిటిలో నిశ్చయముగాను విషయముగాను యెహోవా శాపము, కలవరమును, గద్దింపును నీ మీదకి వచ్చును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎవరి మాట వినకపోతేనప్పుడు సౌలు గారు ఎవరి మాట వినలేదండి. దేవుని మాటను పక్కన పెట్టి తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. అంతకంతకి తన స్థితి ఏమైపోయిందంటే ఎవరి శాపం వచ్చిందంటే సౌలు మీదకి దేవుని యొక్క శాపము సౌలు కుటుంబం మీద సౌలు మీదకి వచ్చింది. ప్రియా సహోదరులారా, ఎప్పుడైతే సౌలు మీదకి వచ్చిందో ఈ సౌలు అంతకంతకి దిగజారిపోయాడు. దావీదు అంతకంతకి వర్ధిల్లటానికి కారణం ఏంటంటే దావీదు దేవునికి దగ్గరగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి దావీదు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దీవులన్నీ ఎవరైతే నీ దేవుని యెహోవా మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. శాపాలు ప్రాప్తిస్తాయంటున్నాడు. ఎప్పుడు ఎవరి మాట వినకపోతే, నీ దేవుడైన యెహోవా మాట వినకపోతే, దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించేవారుగా మనం ఉండకూడదు. ఈ సౌలు దిగజారిపోవటానికి, ఈ శాపము తన మీద ఏలబడవటానికి కారణం ఏంటయ్యా అంటే దేవుని మాట పక్కన పెట్టి తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. తన రాజు అన్న మాట మర్చిపోయాడు. తన స్థితిని మర్చిపోయాడు సౌలు. ప్రియా సహోదరులారా, ఈరోజు సౌల్ని రాజుగా చేసింది దేవుడే. సమూయేలు గారితో దేవుడు మాట్లాడి పట్టాభిషేకం చేసి తైలు వేసి అభిషేకించి ఇశ్రాయేలు దేశానికి నువ్వు రాజు అయ్యని ప్రకటన చేసినది ఎవరంటే సమూయేలు గారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక ప్రవక్త ద్వారా అభిషేకించబడి ఇశ్రాయేలు దేశానికి రాజుగా దేవుడు సౌలు గారిని చేశాడు. సౌలు గారి సౌలుని రాజుగా దేవుడు చేశాడు. ప్రియా సహోదరులారా, అలాగే దావీదును కూడా మరి సమూయేలు గారి అభిషేకించి ఇశ్రాయేలు దేశానికి సౌలుకు బదులు ఈ దావీదు గారిని దేవుడు అభిషేకించి పంపించారు ఇశ్రాయేలు దేశానికి. ఏ విధంగా పంపించాడో చూసారండి. ఆ ఫిలిష్తీయులు తిరుగుబాటు చేయటం, ఫిలిష్తీయుల్ని గొలియాతుని లేవనెత్తటం, గొలియాతుని హతము చేయటము ఈ పంతం మరి సౌలు రాజు ఒక పందెం వేయటం, ఆ పందెము ద్వారా ఇతన్ని దావీదు గెలవటము, తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయటము, ఆ రాజ్యానికి రాజు అవ్వటము, ఇదంతా దేవుని ప్రణాళిక. చూసావా ఎలాగ అల్లుకొచ్చాడో దేవుడు, ఎలా ప్లాన్ చేస్తాడో చూసారండి. సౌలు మామూలుగా దిగిపోమంటే దిగిపోతాడా? దిగిపోడు. సౌలు నోటంటేనే దేవుడు పలికించాడు అతను దింపటానికి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియా సహోదరి, సౌలు నోటంటానే పలికించాడు తన రాజ్యాన్ని విడిచిపెట్టడానికి. తన కుమార్తెనిచ్చి వివాహం చేసిన రాజ్యానికి రాజుగా చేస్తానని ప్రకటన చేశాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ దీవులన్నీ కూడా తారుమారులైపోయి ఈరోజు ప్రియా సహోదరి సహోదరుడా, మనకిచ్చిన దీవులన్నీ కూడా మన మీదకి వచ్చి మన మీద ప్రాప్తించాలంటే ఆశీర్వాదకరంగా మార్చబడాలా దీవులంటే ప్రియా సహోదరులారా, దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి. దావీదులాగా మనం దేవుని మాటకి విధేయత కలిగి ఉండాలి. దావీదు కుటుంబం వలె మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. దావీదు కుటుంబం వలె నిత్యము దేవుని ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. దావీదు వలె నిత్యము ప్రార్థించేవారుగా ఉండాలి. దావీదు వలె నిత్యము దేవుని సన్నిధిలో నిత్యము కూడా ఆయన స్తుతించి ఆరాధించేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మన స్థితి మారే కొలది మనం దేవుని స్తుతించడం మర్చిపోతాం. నిజమా కాదండి? మన స్థితి మారే కొలది మనం ఏం చేస్తామండి? దేవుని స్తుతించడం మర్చిపోతాం. మన స్థితి ఎదిగే కొలది కూడా మన స్థితి మర్చిపోతూ ఉంటాం. మీరు ఉదాహరణగా లెక్క వేయండి. ఒక చిన్న మొక్క వేస్తాం, అది ఏరు పట్టి చిగురు పట్టి ఎదిగిన దాకా నీళ్ళు వేస్తాం. ఎదిగి పూతకొచ్చేటాయని ఏం చేస్తామండి? పూతకొచ్చి ఫలాలు ఇచ్చేటాయని ఏం చేస్తాం? ఆ చెట్టుకి ఇంక నీళ్ళు అయ్యాం. బాగానే కాసేస్తుందిలే. నిజమా కాదండి? బాగానే కాసేస్తున్నాయి. రోజు వంగ మొక్కలు శుక్రవారం ఆదివారం ఏమిటి కాయలు అలా కనపడుతూ ఉన్నాయి. నీళ్ళు వేయట్లేదు. ఇంకా కాపుకొచ్చిన తర్వాత ఏం మర్చిపోతాం? మనం కోసుకుంటాకు ప్రయత్నిస్తాం తప్ప. నిజమే కాదండి అమ్మా? కోసుకుంటాకు ప్రయత్నిస్తాం.
దాని ఆశీర్వాదాన్ని పొందుకుంటానికి సిద్ధపడతాం తప్ప ఆ ఆశీర్వాదం ఇచ్చిన దేవుణ్ణి, ఆ చెట్టు ఇచ్చిన దేవుణ్ణి, ఆ ఆశీర్వాదం ఇచ్చిన దేవుణ్ణి ఏం చేస్తామంటే మనము నిర్లక్ష్యం చేసి స్తుతించడం తగ్గిపోతాం, దేవుని ఆరాధించడం తగ్గిపోతాం, దేవుని గణపరచడం తగ్గిపోతాం. ఈ నా మాటలు కాదండి, దేవుడు స్వయంగా చెప్తూ ఉన్నాడు. దేవుని స్తుతించడం మర్చిపోతా ఉంటాం. ఎదిగే కొలది మనం ఒదిగే ఉండాలి తప్ప ఏండి మనం నిర్లక్ష్యం చేయకూడదు. రెండోది మన స్థితి మార్చేస్తుంది. దావీదు యొక్క స్థితి మార్చేసింది స్తుతి. ప్రియా సహోదరి ఇంతకంతకి ఏంటి 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము దావీదు కుటుంబం ఇంతగా వర్ధిల్లట కారణం ఏంటయ్యా అంటే, దావీదు ఇంతగా అతను ప్రబలట కారణం ఏంటయ్యా అంటే, దావీదు ఎక్కువగా దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. రెండోది యథార్థవంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన పాపాలు ఒప్పుకున్నాడు, తన అతిక్రమలు ఒప్పుకున్నాడు, దేవుడి దగ్గర సమాధాన పడ్డాడు. రెండోది అతను ఎప్పుడు కూడా తగ్గించుకునే ఉన్నాడు. రాజు అయినప్పటికీ కూడా అతను రాజు అయినప్పటికీ కూడా ఆ రాజా అధికారాన్ని పక్కన పెట్టి మందిరానికి పరిగెత్తుకుని వచ్చేసేవాడు. ఎన్ని మార్లు? రోజుకి 7 మార్లు ప్రార్థించేవాడంట దావీదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మనం వారానికి ఒక రోజును ప్రార్థించడానికి కూడా, వారానికి ఒక రోజు కూడా మనం దేవుని ఆరాధించడానికి కూడా మన సమయము దొరకట్లేదు. ఒకసారి ఆలోచన చేయండి. అలా చేయకండి, చేయొద్దని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నాతో కూడా. ప్రియా సహోదరులారా, మనం నిర్లక్ష్యం చేయకుండా మన స్థితి ఎంత ఎదిగినా మనం ఒదిగి దేవుణ్ణి గణపరిచేవారిగా ఉంటే, దావీదు కుటుంబం వల్లే నీ కుటుంబం అంట నా నాటికి ఏమవుతుందండి అంతకంతకు ప్రబలెలుతుందంట. సౌలు కుటుంబం అంతకంతగా దిగజారిపోవటం కారణం ఏంటయ్యా అంటే, సౌలు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాడు. సౌలులో గర్వం ఉంది, సౌలులో అహంకారం ఉంది, సౌలులో స్వార్థం ఉంది, సౌలులో ఇసువసూపు ఉంది. కనుక ఆ ఇసువ వలన అతని స్థితి మారిపోయింది. ప్రియా సహోదరులరా, కనుక మనం దేవునికి దగ్గరగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. దేవుడు మనం ఏదైతే సంఘములో ఏ లోటైతే ఉందో, సంఘ బిడ్డల కుటుంబాలు లేదా సంఘ బిడ్డల్లో స్థితి మనము సన్నగిలిపోతున్నప్పుడు అంట, దేవుడు మనలో ఏ లోటు అయిందో ఆ లోటు గురించి దేవుడు మాట్లాడి మనల్ని సరి చేస్తాడంట. అదే దేవుడి వాక్యం. దేవుని యొక్క వాక్యం అద్దం లాంటిది. ఈ అద్దంలో చూసి మనం సరి చేసుకునేలాగా ఉండాలి తప్ప ఆ సరి చేసుకోకుండా మనం ఉంటే గనక ఇంకా మనం ఆశీర్వాదాలు మనం కోల్పోతామని చెప్తున్నాడు. చదువుర్రా 28వ అధ్యాయం అమ్మ, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. 28, 13 అమ్మా. అతిక్రమములను దాసిపెట్టువాడు, అతిక్రమలు దాసిపెట్టువాడు వర్ధిల్లడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏండి వాటిని విడిచిపెట్టువాడు ఏంటి అతిక్రమలు దాసిపెట్టువాడు అంటే వర్ధిల్లడంట. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఏ విడిచిపెట్టాలంట మనం? ఇప్పుడు దేవుని మాట వినకపోవటం కూడా పాపమేనంట. ఏండి దేవుని ఆరాధించకపోవటం పాపమేనంట. ఏంటి దేవుని నిర్లక్ష్యం చేయటమో పాపమేనంట. దేవుడి మాట పక్కన పెట్టడమో పాపమేనంట. దేవునికి లోబడకపోవటం పాపమేనంట. దేవుడి స్తోత్రం. ఏంటి దేవుని యొక్క సేవకులకు లోబడకపోవటం పాపమేనంట. కనిపించే సేవకులకు లోబడపోతే నువ్వు కనిపించలేని దేవుడికి ఎలా లోబడతావు అని చెప్తున్నాడు దేవుడు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సేవకులకు లోబడతామో దేవుడికి లోబడిన వారు అని చెప్పి లేఖనాలు జలవిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. గనుక నా ప్రియా సహోదరి, నా ప్రియా సహోదరుడా, దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, దేవునికి లోబడి, దేవుని యొక్క విధేయత కలిగి, దేవుని మాటకి మనము ఎప్పుడైతే లోబడి ఉంటామో దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటాం. దేవుడి మాట పక్కన పెడితే ఏంటి ఎంత మాత్రం ఆశీర్వాదాలు కలవు. ఈ శాపములని నీ మీదకి వచ్చి ప్రార్థించిన అంటున్నాడు. ఎవరి గురించి తెలుసండి? దేవునికి లోబడిన ప్రజలకును దేవుడు సౌలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు సౌలు గురించి మాట్లాడుతున్నాడు, లోపడలేని ప్రజల కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఇంకొక మాట మనం చూస్తే అదే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, 3వ వచనంలో చూస్తే 3వ వచనం, నీవు రెండు చదువురా. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడుదువు, పొలములో దీవించబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుడు ఎద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. దేవునికి స్తోత్రం. ఏంటి మాట ఇంటి ఏమొస్తాయంట?
నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా ఉంటే ఈ దీవులని నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించను. ఈ 15వ వచనంలోకి వచ్చేస్తే నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీ మీదకి శాపంగా మార్చబడును. ఏమన్నాడు? నీకు శాపాలు ప్రాప్తించను అంటాడు ఇక్కడ. దీవుల్లో శాపాలు ఎక్కడున్నాయి? ఇంటే దీవుల్లో, వినకపోతే శాపాలంట. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. ఇప్పుడు అంతకంతకి దిగజారిపోవటానికి, శాపము వెలుబడవటానికి ఏంటయ్యా అంటే గర్వము. ఎవరికి వచ్చిందని గర్వము? సౌలు గారి గర్వంగా ఉన్నాడు గనక, సౌలు తగ్గింపు లేడు గనక, సౌలులో ఇసుపు ఉంది గనక, ఎప్పటికప్పుడే దావీదును చంపడానికి ప్రయత్నించాడు గనక, కూతురు అని కూడా ఆలోచన లేకుండా కూతురు యొక్క సంవత్సరాన్ని నిప్పులు పోయాలని చూశాడు దావీదు. ఎవరు? సౌలు గారు. కూతురు కుటుంబాన్ని పతనం చేయాలని చూశాడు గనక దేవుడు తన కుటుంబం మీదకి ఏమి లేదంటండి, ఆశీర్వాదము లేదు. కానీ దావీదు ఎప్పటికప్పుడే ఒప్పుకుంటా ఉన్నాడు, ఎప్పటికప్పుడే సమాధాన పడుతూ ఉన్నాడు, ఎప్పటికప్పుడే తగ్గించుకున్నాడు, ఎప్పటికప్పుడు పాపాలు ఒప్పుకున్నాడు. దావీదు ఎప్పటికప్పుడే దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి రోజుకి 7 మార్లు దేవుని మందిరంలో ప్రార్థన చేసేవాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ మనము ప్రార్థించేవారు గాను, దేవునికి దగ్గరగా ఉండేవారు గాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు గాను, దేవునికి లోబడేవారుగా మనం ఉండాలి. ప్రియా సహోదరులారా, దీవులు ఎప్పుడు వస్తాయ్యా అంటే దేవునికి ఇక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క దీవులు మన మీదకి ఎప్పుడు వస్తాయి అంటే దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యం అంటే ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలంట. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పాఠాలు మనం చదువుకుని ముగించేస్తాను నేను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేవియా కాండము, దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఎలా వస్తాయి అంటే దేవుడి మాట వినటం వల్ల, దేవునికి ప్రార్థన చేయటం వల్ల, దేవుని సన్నిధికి క్రమంగా రావటం వల్ల, దేవుని దగ్గర నిత్యమును నమ్మకంగా ఉండటం వల్ల, రెండోది దేవునికి ఇవ్వటం వల్ల కూడా మనం దేవుని ఆశీర్వాదాలు పొందుతామని చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం 9 నుండి 10 వరకు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు. ఎలాగ ఆశ్రయించబడతాం మనం? అమ్మా లేవియా కాండ తర్వాత సోదరుడు గారు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాని గణపరచుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన భక్తులుగా దేవుని సన్నిధికి వచ్చి నీవెప్పుడు కూడా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, స్థితిగతులు, నీ పరిస్థితులను, నీకు ఇచ్చిన సంతానం బట్టి, నీకు ఇచ్చిన ఆస్తులు బట్టి, నీకు ఇచ్చిన ఎండు బంగారాలను బట్టి, నీకు ఇచ్చిన ఆయుష ఆరోగ్యాలు బట్టి ఎప్పుడూ నువ్వు దేవుడు స్తుతించే వ్యక్తిగా ఉండాలి. రెండోది నీ ఆస్తులో భాగం ఇచ్చి, నీ రాబడుల అంతట్లో పదం ఫలం ఇచ్చంట. అమ్మా నీ ఆస్తులో కూడా భాగం ఇవ్వాలి, నీ ప్రథమ బలం అంతట్లో కూడా ప్రథమ బలం అనగా దక్షిణ భాగం ఇచ్చి నువ్వు దేవుని ఏం చేయాలంటండి? గణపరిచేవారుగా ఉండాలంట. మన గణపరిచేవారుగా మనం ఉండాలండి. ఇంకా కిందకు వచ్చేస్తే కనుక లేవియా కాండం 27వ అధ్యాయం 3వ వచనం, 27వ అధ్యాయం 30వ వచనం. లేవియా అమ్మా మీ భూధాన్యములోనేమి, మీ పొలములోనేమి, వృక్ష ఫలములనేమి, మీ భూ ఫలములన్నిటిలోను, మీ వృక్ష ఫలములన్నిటిలోను దక్షిణ భాగము యెహోవా సొమ్ము. దేవునికి స్తోత్రం. మీ భూ పంటలోనిది. మనం ఒకవేళ వ్యవసాయం చేస్తే, అంటున్నారా, మనం వ్యవసాయం చేస్తే వ్యవసాయంలో కొబ్బరి తోట వేస్తే కొబ్బరి తోటలో, ద్రాక్ష తోట వేస్తే ద్రాక్ష తోటలో, వ్యాపారం చేస్తే వ్యాపారంలో, మరి జాబు చేస్తే జాబులో కూడా మనం ఏం చేయాలంటండి? మనం జాబు చేస్తే జాబులోనే దక్షిణ భాగము. కూలి పనికి వెళ్తే కూలి పనుల్లో దక్షిణ భాగము. కొబ్బరి తోట అయితే కొబ్బరి తోటలో, అట్టు తోట అయితే అట్టు తోట, మామిడి తోట అయితే మనం ఎగసాయం అయితే ఎగసాయం. పంటలో కూడా మనం ఏం చేయాలంటండి? భూ పంటలన్నిటిలోనూ కూడా నువ్వు చేస్తున్న ప్రతి దాంట్లోనూ కూడా నువ్వు ప్రథమ ఫలము దేవుని యొక్క సొమ్మంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇలా ఇచ్చి మనం గణపరిచేవారిగా మనం ఉండాలని ఫలములన్నిటిలో కూడా నీవు. అందుకే నేను చాలా మంది బిడ్డలు ఏ ఫలము, ఏ వృక్ష ఫలం కాసిన ఏం చేస్తారండి? దేవుడికి తెచ్చేస్తారు. వారు కష్టపడ్డ, వారి జాబ్ వచ్చిందనుకో, జాబులో జీతంలో దక్షిణ భాగం ఇచ్చిన వారికి ఏం కలుగుతుంది అంటే దశ మార్చడుది. ఎవరి సొమ్ము అంటండి ఇది? యెహోవా సొమ్ము. ఆ యెహోవా సొమ్ము దొంగిలిస్తే కనుక ఏమొస్తుంది అంటున్నాడు? మన మీదకి శాపం వస్తుందని చెప్తున్నాడు. శాపం ఎలా వస్తుందో మనకు తెలియదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, శాపాలు ఉంచాడు, ఆశీర్వాదాలు ఉంచాడు. ఆయన మాట వింటే నువ్వు దీవించబడతావు, ఆయన మాట వినకపోతే నీకు
శాపాలు నీ మీదకి వస్తాయి, జాగ్రత్త. నీకు శాపం కావాలా, ఆశీర్వాదం కావాలా? అందుకని నేడు జీవమును మరణము ఆశీర్వాదం శాపం ఎదుటెట్టి భూమి ఆకాశం సాక్షులుగా మీ మీదకి పిలుస్తున్నా, నీకు ఏది కావాలో కోరుకో అన్నాడు. ఆశీర్వాదం కావాలి, నిత్య జీవం కావాలి అంటే దేవుని మాటకి మనం దావీదు వలె లోబడాలి. దావీదు వలె మనం లోబడి దేవుడికి విధేయత కలిగి మనం ఉండేవారుగా మనం ఉండాలి. మరొక మాట మనం చూస్తే కనుక చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మలాకి గ్రంథం 3:8 మనం ఏం చేయాలంటే ఇక్కడ కోరుతున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగలిల్తిరి. దేని విషయంలో? మేము మీ యొద్ద దొంగిలిద్దామని మీరందరూ అమింటున్నారా? 10వ భాగమున ప్రతిష్టార్పణలను అమింటున్నారా? 10వ భాగమును ప్రతిష్టార్పణ ఇయ్యకినే అమ్మా, 10వ భాగమును ప్రతిష్టార్పణ ఇయ్యకినే మీరు దొంగిలిద్దిరి. మీ జనులందరూ నా యొద్ద దొంగిలించి ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, చాలా మంది బిడ్డలు అవిధేయత కలిగి దేవుడు సొమ్ము ఇవ్వకపోతే ఏంటిలే, మనం కష్టపడ్డాం, ఇవ్వకపోతే ఎలాగా, ఇవ్వకపోతే పర్లేదు, ఇవ్వవసరం లేదులే, పర్వాలేదులే, దేవుడు చూస్తున్నాడు ఏంట్లే, లేదా అమ్మగారు చూస్తున్నారు ఏంట్లే, అయ్యగారు చూస్తున్నారు ఏంట్లే అనుకుంటాం మనం. దేవుడు సొమ్ము ఎవరు చూస్తున్నారంటే ఎవరి లెక్కలోకి రావాలి? దేవుడి లెక్కలో కంట. ఇదిగో మీరు నా యొద్ద 10వ భాగం ప్రతిష్టార్పణ ఇయ్యకనే దొంగిలిస్తే మీరు దొంగలయ్యారంటున్నాడు ఆయన. రెండోది, ఇవ్వకపోతే ఏమొస్తుంది అన్నాడు, ఇగో శాపము వస్తుందని చెప్తున్నాడు. ఏమొస్తుందంట? మన దేవుడు సొమ్ము ఇవ్వకపోతే శాపం అంట. ఇప్పుడు సొవ్వుల్లాగా మనకు శాపం కావాలా, దావీదులాగా మనకు ఆశీర్వాదం కావాలా? అది మనం తేల్చుకుని వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలనే ఈరోజు ఈ పరిశుద్ధ వాక్యము ప్రియా సార్ ఈరోజు నీ ముందు నా ముందు ఉంచి మనందరినీ ఒక్కసారి మళ్ళీ కదలక చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇచ్చి ఇంకా ప్రబలిల్లాలంట. కింద చదివేండి అమ్మందే మాట, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎక్కడ తీసుకురావాలంటండి? మనం తీస్తున్న పిడుకులను, మనం తీస్తున్న ప్రథమ ఫలాలను, మనం తీస్తున్న దక్షిణ భాగంలో అంట మనం చక్కగా ఒక పొట్లం కట్టి దాని మీద ఏదైనా మీ అవసరతల ప్రార్థనలు ఉంటే రాసి మనం ఆ విధంగా మనం ఎవరికి కనిపించకుండా దేవుడికి అర్పించాలంట. కుడి చేతి ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా మనం దేవుడికి ఇవ్వాలంట అండి. ప్రియ గుప్పుడుతో మూసి మనం అర్పణ చెల్లించి చాలా జాగ్రత్తగా బలిపీఠం దగ్గర నువ్వు దేవుడి దగ్గర దేవుడికి అర్పించి నువ్వు అక్కడ సేవకుడి యొక్క దీవెన పొందితే నీకు కలిగిన అంతటి పైన దీవెన ఉంటుందంట అండి. నీకు కలిగిన అంతటి పైన దీవెన ఉంటుందంట. ఓ సహోదరి నా దగ్గరకు వచ్చి ఆవిడేం చేసిందంటే, కొడుకు జాబ్ వచ్చింది. అమ్మగారు ఇదిగోండి మా అబ్బాయికి జాబ్ వచ్చింది, 10 ఇదిగోండి ఎంత వస్తా అంతని దేవుడికి ఇచ్చేస్తాం అనుకున్నాం అని చెప్పారు. సరే ప్రార్థన చేస్తాను. ఆవిడ మామూలుగా ఇచ్చేసిందన్నమాట. ఇచ్చేసి ప్రార్థన చేయండి అంది, సాక్ష్యం చెప్పలేదు. నేను అప్పుడు అన్నాను, అమ్మా నువ్వు సాక్ష్యము చెప్పాలి. అది తొలి జీతమా, లేకపోతే అది దక్షిణ భాగమా, అది కృతజ్ఞత, లేదా అది మొక్కుబడి కూడా మనం ఏం చెప్పాలంట? దేని కొరకు యాజకులు ప్రార్థన చేస్తారో అదే దీవెన దాని మీదకి మీ మీదకి వస్తుంది. అందుకు దానికి అర్థంగా మనము ఏ అర్పణ ఇచ్చినా సేవకులకు అర్థమయ్యే రీతిలో మనం చెప్పి ప్రార్థన చేయించుకోవాలి. అది దక్షిణ భాగం అయితే దక్షిణ భాగం గురించి చెప్పాలి, ప్రథమ ఫలం అయితే ప్రథమ ఫలము, ఏంటి ప్రతిష్టార్పణ అయితే ప్రతిష్టార్పణ, లేదా మొక్కుబడి అయితే మొక్కుబడి. ఈరోజు మన 18వ తారీఖు క్రిస్మస్ అక్కడ ఏంటి పోస్ట్మెన్ అయింది. అయితే 29వ తారీఖున ప్రకటన చేసి వచ్చాం. అందులో సహోదరి, అమ్మగారు నాకు క్రిస్మస్ పెట్టుకోవాలనుకుంటున్నాను, ఆరాధన ఇంటి దగ్గర ఒక 100 మందికి భోజనాలు పెట్టుకోవాలనుకుంటున్నాను అమ్మగారు, మరి ప్రార్థన చేయండి అంటే ప్రార్థనలో పెడుతున్నాం. ఇవాళ ఆయన అన్నారంట, వాళ్ళ భారత అన్నాడంట, మరి మన ప్రార్థన పెట్టుకుంటున్నాం కదా క్రిస్మస్, మరి అమ్మగారికి అయ్యగారికి కూడా మనం బట్టలు తీయాలి, రెడీమేడ్ బట్టలు తీసేద్దాం అయ్యగారికి, అమ్మగారు కూడా మరి యాలు కొనుక్కొచ్చేద్దాం, నరసాపురం వెళ్ళి అన్నారంట. అయితే మరి బట్టలు కొనుక్కోవటం ఏంటండి, కానుక ఇచ్చేద్దాం అన్నదంట. కానుకే బట్టలు ఎడదాం, దేని ఆశీర్వాదం దానికే పెట్టేద్దాం అన్నమ్మా. అయ్యగారికి రెడీమేడ్ సాలువరా, రెడీమేడ్ సాలువు
అని అంటే అయితే వైటి తీయమంటారా అమ్మగారు, వైటి కుట్టించుకుంటారు కదా, వైటి తీయమంటారా? అప్పుడు నేను అన్నాను, మరి ఎలాగంటే అలాగండి అమ్మగారు అంది. మీకు ఎలా ప్రేరేపిస్తే అలా చేయండి అమ్మా, ఒకవేళ కొనుక్కోమని మాకు కానికిస్తే కొనుక్కు తెచ్చుకుంటాం మేము వెళ్ళి, మీరే తెస్తానంటే మీరే తెచ్చుకోండి అన్నాం. అవునండి, దేని దాందే కానుకే ప్రార్థన అండి. బట్టలు మేము ప్రేమపూర్వకంగా మేము మా సంవత్సరం అంతా మా కుటుంబం అంతా క్షేమంగా ఉండటానికి మీ ప్రార్థన, మీ ఆశీర్వాదం మా మీదకి, మా బిడ్డల మీదకి, మా కుటుంబం మీదకి వచ్చింది. మేము కృతజ్ఞత కూడుకు పెట్టుకుని సంఘ పిల్లలందరికీ భోజనాలు పెట్టుకుని మరి మీకు వస్త్రాలు పెట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అని చెప్పి అనుకుంటున్నాం. అమ్మ ఘనంగా పెట్టుకుని ప్రార్థన చేయండి అని ఈరోజు సాక్ష్యం చెప్పారు సంఘముల ప్రియా సహోదరులారా. ప్రతి విషయంలో కూడా మనము దేవుని సాక్ష్యము దానిదే, దేవుని అర్పణ దానికే మనం సమర్పించుకుని ప్రతిది కూడా కీరించుగా ఉండాలి. మన ప్రార్థన చేస్తున్నప్పుడు కీరించుగా ప్రార్థన చేస్తామా లేదా? అమ్మ చేస్తాం లేదా? ఏదైనా బాధ వస్తే ప్రభా ఆ బాధ కొరకే ప్రార్థన చేస్తాం, ఏదైనా సంతోషం వస్తే సంతోషం కొరకే ప్రార్థన చేస్తాం, ఏదైనా ఒక ఆశీర్వాదం వస్తే ఆ ఆశీర్వాదం గురించే ప్రార్థన చేస్తాం. అలాగే మనం అర్పించే ప్రతి అర్పణ కొరకు, ప్రతి కానుక గురించి దేనిది దానికే మనము లెక్కగా ఉండాలి. ఇవాళ నిన్న బట్టలకి డబ్బులు తెచ్చేసుకున్నారు, ఎవరో ఇంకిద్దరు ఇవ్వాలంట. అమ్మగారు అవి కూడా పోగేసి మేము ఆ మంగళవారం నాడు అప్పచెప్తాం, బట్టలు తెచ్చుకోండి అయ్యారు మీరు, క్రిస్మస్కి ప్రతి సంవత్సరం తీస్తూ ఉంటారు. అమ్మా మీరు ఎవరిని ఒత్తిడి చేసి అడగొద్దమ్మా, ప్రకటన చేయండి, మీరు ఒకరికొకరు చెప్పుకోండి. ఎవరైనా ప్రేమపూర్వకంగా ఇస్తేనే ఇచ్చుకోండి. అదేంటంటే అలాగా అంటున్నారు అమ్మగారు. మరి సంవత్సరం అంతా కూడా మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను, అందరూ దీవించబడ్డాం. ఈరోజు మేము అన్ని రకాలుగా దీవించబడ్డాం. మీకు సంవత్సరానికి ఒకసారి మేము సంఘం అంతా కలిసి బట్టలు ఎట్టినందుకు మాకు కొదువేమో వచ్చేది, మీ పెట్ట వల్ల మాకు ఇంకా సమృద్ధి వస్త్రాలు, అన్న వస్త్రాలు సమృద్ధిగా ఉన్నాయండి. వాళ్ళకి చెప్పండి ఎలా తెలుస్తుంది అమ్మగారు అని. అమ్మ వీటి వల్ల గొడవలు దెబ్బలాట్లు ముఖం పెట్టుకోండి, మనస్పర్ధలు పెట్టుకోవద్దు. ఎవరన్నా ఇస్తే ప్రేమపూర్వకంగా ఇచ్చుకోండి. వాళ్ళకు కూడా ప్రేమ ఉండాలి, ప్రేమతోనే ఇవ్వాలి తప్ప బలవంతంగా ఎవరి దగ్గర ఇచ్చుకోవద్దు. వాళ్ళు ఇచ్చుకుంటే వాళ్ళు కూడా ఆశ్రయించబడతారు గనుక మీరు ఎవరిని ఇబ్బంది పెట్టద్దని తెలియజేశాను. ప్రియా సహోదరులారా, ఈ విధంగా మనం ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, సమాధానం కలిగి, అలాగే అయితే 3 ఏళ్ళ కాడికి వేసుకున్నారు అందరూ కూడా, మనసుకు వచ్చి 3 ఏళ్ళు, కుటుంబానికి 3 ఏళ్ళ కాడికి. ఈరోజు ప్రకటన చేశాను, అమ్మాయి ఎంత వేసుకున్నారా మీరు, 2 ఏళ్ళు ఎంత వేసుకున్నట్టున్నారు, ఈ సంవత్సరం ఇంకా బలంగా ప్రార్థన చేసి చక్కగా ముందు ఖర్చుని బట్టి చేయండి అమ్మని ప్రకటన చేశాను. అయితే అలా ఏమన్నారు తెలుసా కావలేదు, అమ్మగారు మీరు 2 ఏళ్ళు కాదండి 3 ఏళ్ళు వేసుకున్నాం. కొందరు బిర్యానీ ఎట్టుకున్న వాళ్ళు ఎట్టుకున్నారండి, చికెన్ వేసుకున్న వాళ్ళు చికెన్ వేసుకున్నారు, కనవ వాళ్ళు చాలామంది 3 ఏళ్ళ కాడికి ఇచ్చాం, కొందరు 5 ఏళ్ళు కూడా ఇచ్చారు అని సాక్ష్యం వాళ్ళు ఇచ్చారు. చూసారండి, నేను ఇంకా తక్కువ చెప్పి మాట్లాడను. వాళ్ళు ఏం చేశారు, అమ్మ లేచి అమ్మగారు అలా కాదు ఇలా ఇచ్చుకున్నామండి, ఈ సంవత్సరం ఇంకా మేము పెంచుకోవాలి, ప్రార్థన చేయండి. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇంకా దావీదుని ఇంకా హెచ్చించడానికి, దావీదుని ఇంకా ఆశీర్వదించడానికి, దావీదుని ఇంకా ప్రబలిల్లి వర్ధిల్లట కారణం ఏంటయ్యా అంటే దావీదు యొక్క విశ్వాసమును, నీతి కలిగి దేవునికి ఇష్టానుసారుడిగా దావీదు ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అలాగే మనము కూడా దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, దేవుని యొక్క అడుగు జాడల్లో, దేవుని యొక్క మాటలో మనం జీవించే వరకు కూడా ఎక్కడ మన దీనులుగా దర్జనగా దేవుడు ఉంచే దేవుడు కాదు. మన పైవాడిగా ఉంచుతాను కానీ కింద వాడిగా ఉంచాడు, మన తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచాడు. నా ప్రియ సహోదరు, నీ శత్రువులు ఎదుట నీ తలంటిని నూనెతో తలంటిని గిన్నె నిండి పొరిలేలా దేవుడు చేస్తాడు తప్ప వాళ్ళ ముందు నువ్వు తల తెచ్చుకునేలాగా దేవుడుగా దద్దురాలుగా నేను చేయడమ్మా. ఒకటే మనం నమ్మవలసింది, ఆయన మాట నమ్మాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్టు చెయ్యాలి. ఏంటి ఆయన మాటలు శ్రద్ధగా విన్నాడు కనుక దీవులన్నీ ప్రాప్తించినాయి, వినలేదు కనుక సవుల మీదకి ఏమొచ్చినాయి అండి, శాపంగా మార్చబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజల మీద కూడా శాపంగా మార్చబడ్డాయి, దేవుడు మాట వినలేని కనుక. ఆ శాపాల మన మీదకి రాకుండా ఉండడానికి కారణం ఏంటయ్యా, ఒకటేంటయ్యా అంటే ఒక సూచన ఏంటయ్యా అంటే మనము కూడా ఎలా దావీదులాగా ఎవరికి లోబడాలండి, దేవుడికి లోబడి దేవుడు చెప్పింది మనం చేస్తే దీవించబడతాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలయ్యా, ఇంతవరకు నాతో కూడా మాట్లాడావు, ఎన్నో మాటలు మాకు తెలియజేస్తావు ప్రభా. ఎంత గొప్ప దేవుడు అయ్యా నాయన, నువ్వు నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడు, అద్భుతాలు చేయగల దేవుడు. కూడి వచ్చిన నా ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ఇత్తబడిన వాగ్దానం ప్రభా నీ బిడ్డల హృదయాల్లో 10 30 60 ఫలింపచేసి నాయన ఇత్తబడిన వాగ్దానాన్ని బిడ్డల హృదయాల్లో ఫలించి అభివృద్ధి చేయమని నాయన నీటి కట్టిన తోటవలే నా బిడ్డలు ఫలించుదురుగాక అని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్. దేవుడు దీవించును గాక. మంచిది.